మళ్ళీసారి కూడా ఆయన్నే గెలిపిస్తాం. ఎమ్మెల్యే గారు అయితే ఆయన ఎక్కడున్న పనులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి కోసం ఎన్ని చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు కాబట్టి చాలా శుభ్రంగా అన్నట్టుగా అన్ని జరుగుతున్నాయి. ఈ గొట్టు విషయం కూడా జరిగితే మరి చాలా అద్భుతంగా ఉంటది. గట్టిగా చేస్తారు పొంగిలని మా బతుకులు మార్చాడు. నమ్మకం ఉందండి. మొన్నటి వరకు అవుతుంది అన్నారు. ఇప్పుడు పూర్తిగా అయిందని ఒక కన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు కాబట్టి మేము నమ్ముతున్నాం అండి, అవుతుంది అనేసి అండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు ఉంది వేసేస్తారని అంటున్నారు. నాకు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది నేను మీకు మాటిస్తున్నాను. నేను కింద పడతాను, మీద పడతాను, ఇబ్బందులు పడతాను. నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. గట్టేస్తే మరి ఉప్పాన్ని కాపాడినట్టేనండి, బాగుంటుందండి. మరి బిగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు మరి సముద్రంలో పోయి అంటే మరి మాకు ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళందరికీ మరి కొంచెం బాధే కదండి. గొట్టేస్తే మరి చాలా సంతోషపడతామండి. నమ్మకం ఉందండి. మొన్నటి వరకు అవుతుంది అన్నారు. ఇప్పుడు పూర్తిగా అయిందని ఒక కన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు కాబట్టి మేము నమ్ముతున్నాం అండి, అవుతుంది అనేసి అండి. రోడ్లు వేస్తున్నారండి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రోడ్లు కూడా బాగానే వేస్తున్నారండి. అంటే గట్టు అనేది స్టేట్ నుండి కదండి, కేంద్రం నుండి అవ్వాలి కదా. ఈయన కేంద్రంతో పోరాటం చేస్తున్నదా, అది పోరాటం సక్సెస్ అయితే మాకు గట్టు అవుతుందండి. ఎందుకంటే స్టేట్ నుండి అనుకో మేము పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా అడుగుతామండి. స్టేట్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి. ఇప్పుడు కేంద్రం లెవెల్ నుంచి గట్టును తీసుకురావాలండి. కోట్లు అంటే 323 కోట్లు అంటున్నారండి. ఇంత బడ్జెట్ రావాలంటే మాకు కేంద్రం నుంచి రావాలండి. మరి ఈయన ఫైట్ చేసి తీసుకొచ్చి ఉప్పాడికి మాట ఇచ్చారు, గట్టేస్తామనేసి అంటున్నారు. అవుతుందని మేము అనుకుంటున్నామండి. అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన గట్టు మీదే కదండి మరి దృష్టి పెట్టారు. ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాలంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి సగం 4 కిలోమీటర్ల వరకు సముద్రంలో వెళ్ళిపోయిందండి. పాత ఉప్పాడ అనేది గతించిపోయింది. ఇప్పుడు పాత ఉప్పాడ అనేది ఒక వీధి మాత్రమే ఉందండి. ఈ వీధి కూడా పోతే ఉప్పాడ అనే గ్రామం అస్సలు ఉండదండి, కనుమరుగైపోద్ది. కాబట్టి ఇది కూడా ఉప్పాడ అని ఒక లెవెల్లో ఆ పేరు నిలబడాలంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఈ 2 నెలల్లో స్టార్ట్ చేస్తాం. మరి స్టార్ట్ చేస్తేనే ఉప్పాడ అనే పేరు ఉంటుందండి. అది స్టార్ట్ చేయకపోతే ఉప్పాడ అనే వీధి ఉండదండి. ఈ వీధి ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఉప్పాడ ఉండదండి. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళారండి. సెంట్రల్లో ఓకే చేస్తామంటే కంపల్సరీగా అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ప్రస్తుతానికి అయితే గొట్టేస్తున్నారు. ఆ గొట్టేసే హామీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే 322 కోట్లు కూడా మంజూరు చేశారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. అయితే పవన్ కళ్యాణ్ గారు మన రీసెంట్గా మొత్తం దగ్గర ఉండి అన్నీ చూసి నవంబర్ నెలలోనైతే ఈ యొక్క గుట్టు గురించి పూర్తి చేస్తాం, మీ ఉప్పాడ వాళ్ళందరూ ఎవరు భయపడొద్దు, ఒక ఉప్పాడికి ఒక ఆనకట్టు మీకు ఏర్పరుస్తామని ధైర్యం ఇచ్చారు. మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఒక మాట మాకు ఎంతో భరోసా. ఎందుకంటే ఇంతకు ముందు ఇల్లు అన్నీ పోతూ ఉన్నాయి, చాలా పరిపాలన వచ్చాయి, కానీ మరి ఆ ఇల్లులు పోతా ఉన్నట్టు చూసారే కానీ ఇలా గుట్టేద్దామన్న ఆలోచన అయితే ఎవరికి రాలేదు. అలాగే మన పవన్ కళ్యాణ్ పరిపాలనలో అయితే ఆయన ఇలా గుట్టేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నమ్మకం ఉండేది కాదు, ఇప్పుడు పక్కాగా నమ్మకం ఉంది. అలాగే రోడ్లు కూడా పోయి ఆ రోడ్లన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్నకైతే మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే చాలా కార్యక్రమాలు అండి మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీరు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు మరి నెక్స్ట్ కూడా రావాలని మనసారి అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. మాకు తెలిసి అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి లోపలికి. మా ఎరుక్కి అయితే 1/2 కిలోమీటరు మాకు తెలిసి, మా ఊహకు తెలిసి. మాకు తెలియక ముందు అయితే లెక్క కుదరండి. సముద్రం అయితే దగ్గర 5-6 కిలోమీటర్ లోపల ఉంటుందండి. లోపల ఎలా కొట్టుకుపోతా ఉన్నాయండి. మాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ పోయి ఉంటుందండి మాకు ఊహకైతే. మాకు తెలిసి గొట్టయితే ఖచ్చితంగా ఆగుతుందండి. కొట్టేస్తే ఖచ్చితంగా నా ఇల్లు పోకుండా సముద్రం తుఫాను పోకుండా కొట్టయితే ఆపుతుందండి. కొట్టేస్తే మాత్రం మా ఉప్పాడలందరికీ చాలా ధైర్యం అండి. పవన్ కళ్యాణ్ గారు వేస్తారు పక్క నమ్మకం అయితే మేము ఉన్నామండి. థ్యాంక్ యూ. మా ఎమ్మెల్యే గారి కోసం ఎన్ని చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు కాబట్టి. చేయలేని కార్యక్రమం అంటే ఏమీ లేవండి, అన్నీ కూడా పక్కగా చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఇంతకు మించి అయితే ఏం చెప్పలేము. నవంబర్లో వేస్తానంటున్నారు. మాకు వేస్తేనే బాగుంటుంది బాబు. మాకు ఏమీ లేదు నాన్న, మాకు స్థలాలు కానీ ఇల్లు కానీ ఏమీ లేవు. ఈ గుడిసెల్లోనే ఉంటున్నాం మేము. అందువల్ల మాకు గట్టేస్తేనే బాగుంటుంది. మాకు బాగుంటుందని చూస్తున్నాం బాబు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుంది.
ఆయన చేస్తేనే మేము ఆయన మళ్ళీ గెలిపిస్తాం. బాగుంటుంది బాబు. గట్టేస్తేనే బాగుంటుంది నాన్న. మేము అందరం నిలబడతాం, ఆయన పేరు చెప్పుకుంటాం. చిన్నప్పుడు చాలా దూరాన్ని ఉండేది. మా చిన్నప్పుడు చాలా దూరాన్ని ఉండేది. ఒక 7 స్కూళ్ళు, 2-3 బంగాళాలు అయిపోయినాయి నాన్న. 2 గుళ్ళు చాలా వరకు ఊరు పోయింది. సగం ఊరు దాకా పోయింది పాపం. ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం, లేకపోతే వేయకపోతే ఈ ఊరంతా పోద్ది నాన్న. మరి ఆయన వేస్తేనే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది ఒకటే మాకు చేస్తే బాగుంటుంది బాబు. మరి చాలా గొప్పగా ఉంటుంది. ఈ పరిపాలన పేరు కూడా ఆయనకు పేరు కూడా చెప్పుకుంటాం. ఆయన పేరు కూడా చెప్పుకుంటాం అమ్మా. మరి మాకు అలా చేస్తేనే బాగుంటుంది. ఆయన చేస్తానన్నా నిర్ణయం విన్నారు. మాట్లాడు. ఆ నిర్ణయం విన్నారు. చాలా గర్వంగా మరి ఈ రోజు రేపు 2 నెలల లోపల చేస్తామని అంటున్నారు. ఎదురు చూస్తున్నారు అన్నమాట. మాకెంతో ఆనందంగా ఉంది బాబు. మరి ఆయన చేస్తే మరి మళ్ళాసారి కూడా ఆయనే గెలిపిస్తాం. నమ్మకం ఉందమ్మా. అంటే చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు కానీ చేయరు, అలాగే ఈయన చేస్తారంటారు. మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉన్న మళ్ళంచే మేము ఆయన్ని నమ్ముకున్నాం. ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదు బాబు. కానీ ఏదో గాల్లో విషయాలు అన్నట్టుగా లేవు. చాలా శుభ్రంగా అన్నట్టుగా అన్ని జరుగుతున్నాయి. ఈ గొట్టు విషయం కూడా జరిగితే మరి చాలా అద్భుతంగా ఉంటది. మరి అయిపోద్ది అంటారు. ఏమో మరి ఏమో చేస్తానంటున్నారు. మరి ఆయనే చేయాలి. మరి గొట్టేస్తే బాగుంటుంది. ఏంటంటే ఆల్రెడీ చాలా ఊరు ఇళ్ళన్నీ పోయినాయి. ఈ సముద్రపడ్డ ఉన్న వాళ్ళం ఎప్పుడు చూసారు అనుక్షణం భయంకరంగా ఉంటున్నాం. ఎప్పుడు తుఫాన్ వస్తుందా, ఎప్పుడు కరెంటాలు వచ్చి ఇల్లులు కొట్టేస్తుంది అనేసి. గొట్టు సెలక్షన్ అవ్వింది, వేస్తారన్న తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. వేస్తారని నమ్మకం ఉంది. తొందరగా వేస్తే చాలా వరకు మమ్మల్ని కాపాడినట్టు ఉంటుంది మా ఊరిని. మొన్న వేస్తారనేసి మొన్న వీడియోలో చూపించారు, ఇన్స్టాగ్రామ్ చూసాము. బాగా ట్రెండ్ అవుతుంది. అలా కొట్టుకొని వేసారు ఇంకో మాకు చాలా బాగుంటుంది అనమాట. అవకాశం ఉంటుంది అనమాట. ముందు గుట్టు వేయకుండా ముందు లోపల ఉన్నప్పుడు ఫస్ట్ కొట్టేశారు కదా. ముందు గుట్టు ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తుఫాన్ లోపల దాని వల్ల అది కొట్టుకుపోయింది అనమాట. మరి ఇప్పుడు కొట్టేస్తే కొద్దిగా లోపలికి వేస్తే బాగుంటుంది. వేయకుండా ఇలా వదిలేసారు ఇంకో ఈ విలేజ్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోద్ది. మాయపడిన ఉంటుంది అది, మాయపడి ఉంటారు అది వెళ్ళిపోద్ది. కొట్టేస్తే కొద్దిగా మాకు కొద్దిగా హెల్పింగ్ బాగుంటుంది అనమాట. గొట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు హామీని ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లో గొట్టేస్తే చాలా బాగుంటుంది. గొట్టేస్తే ఆయన పేరు ఉండిపోద్ది. ఉప్పాడకి ఆయన పునర్జన్మని ఇచ్చినట్టు అవుతుంది. గొట్టేయుడిలో ఆయనకి మంచి ఇక్కడ నేమ్ ఉంటుంది. అందరూ సంతోషపడతారు. గతంలో ఇప్పుడు కనీసం ఒక 100-150 ఇల్లు కొట్టుకుపోయి ఇప్పటి నుంచన్నా గొట్టు పడితే ఉన్న ఇల్లు కన్నా రక్షణ జరుగుతుంది. గొట్టేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన అయితే మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకుంటాడని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అయితే ఆయన ఎక్కడున్న పనులు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న దిష్టిపోట్లు ఎదురవుతున్నాయి. ఏంటంటే కుటుంబ ప్రభుత్వంలోనే కొన్ని ఎదురవుతున్నాయి. రోడ్లు కట్టి ఎలా ఉన్నాయి ఇక్కడ? రోడ్డు ఒకటి వేసారు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే వేసారా? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు. అభివృద్ధి కూడా బాగా, రోడ్లు కూడా వేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఇస్తున్నారు. పరిపాలన కూడా బాగుంది, చాలా బాగుంది. సముద్రానికి కొట్టేస్తున్నారు కదా, ఎలా ఉంటుందా? బాగానే ఉంటుందమ్మా. వేస్తే ప్రజలందరూ బతుకుతారు, జీవనోపాధి కూడా ఉంటుంది. కొట్టేస్తే త్వరగా ఇల్లు గట్ట కొట్టుకోకుండా ఉంటే బాగా జరుగుతుంటుంది. కొట్టి ఎంత త్వరగా వేస్తే అంత మంచిది. తీర ప్రాంతాలు కొట్టుకుపోకుండా అదే ఇల్లు గట్ట కొట్టుకుపోకుండా ఉంటాయమ్మా. ఎన్నో రోజులు బట్టి రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరో చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తే చేస్తారమ్మా కన్ఫర్మ్గా. అంటే చెప్పిన పనులు అయిపోతాయి అంటారా? అవుతాయండి, ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. గట్టు మొత్తం పూర్తి అయిపోతాయి అంటారా? అవుద్దండి. కొట్టేస్తే మాకు అందరికీ సాయం చేసినట్టే, ప్రజలకి అందరికీ. అదే ఎంతో మంచిది మాకు. ప్రజలకి అందరికీ కాపాడినట్టే. ఎన్నో ఇల్లులు పోయే సందట్లో ఉన్నట్టున్నాం. అది కాసి కాపాడాలి. అది సందట్లోనే ఉంది, పక్కన ఉంది కాకపోతే సైకిల్లో. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నమ్మకం ఉంది. మరి నమ్మకమే ఆయన మీద. నమ్మకం పడొచ్చాడు. వేసేస్తానని చెప్పాడు, వేసేస్తానని చెప్పాడు. కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. మొదలు వేయడం వల్ల బాగానే ఉంటుందండి. ఇంతకుముందు వేసారు ఒకసారి, కానీ పోయింది. వేస్తే కొంచెం పర్మనెంట్గా వేయాలి గట్టు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చాలా కోట్లు పెట్టి టెంపరీగా వేసారు. అది ఎక్కువ కాలం, ఎక్కువ ఇయర్స్ లేనట్టుంది, 2-3 ఇయర్స్ అన్నట్టుంది. తర్వాత ఇప్పుడు ఏసీ ఏదో కొంచెం గట్టి స్ట్రాంగ్గా కొంచెం పర్మనెంట్గా వేస్తే బాగుంటుంది. ఎక్కడ వరకు ఉండేది ఊరు? ఇంతకుముందు ఊరు మాది
2 కిలోమీటర్ల లోపలిగా ఉండేదండి, సముద్రం లోపలికి ఊరంతా. సముద్రం లోపలికా? సముద్రం లోపలికి ఏంటి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల లోపలికి ఉండేది. ఈ ఊరంతా పోయి ఇప్పుడు రోడ్డు అవతలకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఊరంతా పోవడం వల్ల మన బీచ్ రోడ్ ఉంది కదా, దాని అవతల కాలనీలు ఇచ్చి అక్కడ వెళ్ళిపోయారు అనమాట మొత్తం అందరూ. మేము చదువుకున్న స్కూల్ అన్నీ సముద్రంలో కలిసిపోయినాయి. మీరు చదువుకున్నారు ఇక్కడే? ఎక్కడ చదువుకున్నారు మీరు? ఈ ఏరియాని ఉప్పాడే. ఉప్పాడే. సముద్రం కొట్టుపోయినాయి. సముద్రంలో కొట్టుపోయినాయి. ఏంటంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొట్టేస్తామని, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిందండి, వేస్తే మంచిదే మరి. అంటే మధ్యలో దళారులు తినకుండా కొంచెం న్యాయంగా కొంచెం స్ట్రాంగ్గా వేస్తే మంచిదే. ఇప్పుడు ఆయన ధర్మం ప్రకారం ఆయన వేస్తున్నారు, శాంక్షన్ చేయించి అన్నీ వేస్తున్నారు, డెవలప్ చేద్దామని చూస్తున్నారు. కానీ మధ్యలో దళారులు తినకూడదు, అది కూడా చూసుకుంటే మంచిది. చూసుకోకుండా కొంచెం స్ట్రాంగ్గా కొంచెం గట్టిగా ఎక్కువ కాలం వచ్చేలాగా వేస్తే గట్టు మంచిది, అది బాగుంటుంది. ఉప్పాడి నుంచి మాట్లాడుతున్నాను. ఈ సముద్ర వాళ్ళకి ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. మంచి ఖరీదైన కోట్ల రూపాయల ఖరీదైన ఇల్లులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. అది గవర్నమెంట్ ఏదో పూసుకుని అంత వీళ్ళని రక్షిస్తే బాగుంటుంది. గోడ ఖరీదైన గోడ, బలమైన కాంక్రీట్ గోడలు అయినా కట్టిస్తే వీళ్ళు కొంతవరకు సేవ్ అవుతారు. అది గ్రామ ప్రజలందరూ కూడా మీరు అది కట్టిస్తారని చాలా ఆశిస్తున్నారు. ఈ నవంబర్లో కట్టిస్తానన్నారు. ఇప్పుడు ఇంకా శంకుస్థాపన కూడా అవ్వలేదు. మీరు ఎంత తొందరగా మాట్లాడితే తుఫాన్లు రాకుండా కట్టించినా కొంతవరకు సేవ్ అవుతారు. ఎంతో ఖర్చు పెడుతున్నారు. చాలా మంచి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో కట్టకపోతే ఇంకెప్పుడూ కట్టరెళ్ళం. ఇంకా చేసిన మట్టుకు చాలా చేశారు. ఇంకా మెరుగైన పనులు చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఆనందపడతారు గ్రామ ప్రజలందరూ కూడా. ప్రజలు బాగానే ఉన్నారు, సురక్షితంగానే అందరూ ఉన్నారు. కాదంటే గోడలు కట్టిస్తే వీళ్ళకి అంతా ఇల్లులో ఒక రక్షణ కలుగుతుంది, రక్షణ కల్పిస్తున్న వాళ్ళు అవుతారు. మీరు కట్టించండి అన్న. ఇలాంత మటు తొందరలోనే మీరు కట్టిస్తే వీళ్ళు చాలా డెవలప్ అవుతారు. పాపం ఏటాడుకుని బతికే ప్రజలలో వీళ్ళు ఏం చేయలేరు. ఇల్లు కొట్టుపోతే ఇంకా ఇల్లు నివాసం ఉంటే కూడా ఏమీ లేదు. చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ నెలలో స్టార్ట్ చేస్తానన్నారు. మాది హామీ, ఆయన కింద పడతాను పైన పడతాను ఏవైనా సరే చేసి నేను కన్ఫామ్గా చేస్తాను అని నమ్మకంతో చెప్తున్నారు. ఇది మాత్రం జరుగుతుందని నమ్ముతున్నాం. చేస్తే అది మా అదృష్టం. ఆ నమ్మకానికి ఏదో నమ్మకసాక్ష్యంగా ఉంటారని మేము నమ్ముతున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. ఎలానే ఒక ఉప్పాడు వాసి చెప్పండి, ఇన్నేళ్ళు అవుతుంది కదా, ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, అంటే ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేరు అని కూడా వింటున్నాం. అంటే ఇది అయిపోద్ది అంటారు ఇంకొక 2-3 ఎక్కడ వినలేదు, ఇప్పుడు వచ్చి చెప్పలేదు ఎవరు కూడా. కానీ ఫస్ట్ టైం చెప్పారు, నమ్ముతున్నాం. ఎన్ని రోజుల నుంచో బాధపడుతున్నాం. ఏదైనా గాలి వేస్తే కరెంటు పోద్ది, అది ఒక రోజు రావచ్చు రాకపోవచ్చు అనే విధాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ ఉప్పాడ ఈ అల్లకవారి వీధిలో ఈ గ్రామంలో ఉప్పాడ గ్రామం చాలా కష్టాలు పడ్డాం. కానీ ఈ జరుగుతుందని నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. చేయిస్తారని నమ్మకం కూడా ఎక్కువగా ఉంది. కానీ చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఈయన పవన్ కళ్యాణ్ గారి చాలా ఇష్టమైన అభిమాని. చెప్పండి మీరు చెప్పండి, ఒక ఉప్పాడు వాసిగా చెప్పండి, రాజకీయాలు పక్కన పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేస్తానని చెప్పారు, ఏంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వేస్తానని చెప్పారు, అతను కింద పెడతాడో పైన పెడతానో నేను గట్టుమట్టుగా వేస్తానని చెప్పారు, వాగ్దానం ఇచ్చారు మాకు. అది కంపల్సరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. అదే ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిపోతే మాకు కూడా కొద్దిగా ఆనందం కలుగుతుంది. కొట్టేసేస్తే చాలా ఇల్లులు ఇక్కడ చాలా వరకు కూడా పోతుంది అనుకున్న ఊరు ఉప్పాడ కరుమరుగు అయిపోతుంది అనుకున్న ఊరు కూడా నిలబడుతుంది, చాలా వరకు నిలబడుతుంది. ఉప్పాడ లేకుండా ఉప్పాడ పేరు ఒకటి చెప్పుకుండేలా ఉండిపోయే ఊరిని ఉప్పాడ ఉన్నది అని చెప్పుకుండేలా కూడా ఉంటారు. 10 రోజులు వేస్తారంట కదా, నేను చూసుకున్నాడు వచ్చి చూసుకొని వేస్తానని నేను చూసుకున్నాడు. సర్వే వేసేయాలంట. సరే అయిపోద్ది అంటారా? అయిపోతాయి, అయిపోవాలి ఒకటి. అయిపోతే ఎలా ఉంటుంది అది? ఎంత కాబట్టి ఊరంతా గంగంతా ఏం బాబే మరి ఏదో గొట్టి అయిపోతుంది, ఊరంతా పోతుంది గంగలోకి. మరి ఎలా మా అక్కడ బతకాలా? ఇలా మెరకాయలు తరే రానిగట్టంలే, భూములు గల లేవు. చంద్రలు ఇప్పుడు చచ్చిపోవాలి మామూలు మళ్ళా. ఇప్పుడు అయిపోద్ది అంటే కదా మొత్తం. ఏమో బాబు మరి అవుతాయి, అయిపోద్ది అట్లా మరి. కొట్టేది బాగుంటుంది, గంగలకి ఎదరు రాకుండా గంగ అవుతుంది.
గంగ ఆ గొట్టె ఎత్తినే తొందరలోనూ బేగ అవుతుంది. బాగుంటుంది, బాగుపడుతుంది ఉప్పాడ అంతే. పేదలకు కొంచెం బాధపడతారు, లేని బతికితే ఉన్న తలలో అలా ఉంటారు అంతే. డబ్బులు పోతాను మెరకే, డబ్బులు లేని ఇక్కడ ఉండిపోతాను. ఇల్లు కాపాడు ఇల్లు లేవు, అది ఉంటాను అంతే. వస్తాడండి అతను వస్తాడు వెళ్ళి అంతే. మరి మాకు చూస్తాను మొత్తులు అందరికి పేదలకు అందరికి సేవ చేస్తున్నాడు కదా పాపం, దేవుడిగా చేస్తున్నాడు. అందరికి మంచిగా చేస్తున్నాడు. పిల్లలు డబ్బులు వేసాడు, అందరికి కొట్టేస్తాడు, కొట్టి మాట ఇచ్చాడు. తమ్ముడు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు బాగున్నా పవన్ కళ్యాణ్ కొట్టేస్తారన్నారు కదా, అప్పుడు బాగా వేస్తున్నారు గుట్టు గట. యాత్రని వచ్చారు నిన్న, మాకు గుట్టేదో సాల్వ్ అయినా మా కుర్రోళ్ళు అంతా బాగుపడతాం, మా ఇంట్లో వాళ్ళు అంతా చెప్పిన. ఇప్పుడు మరి గుట్టేస్తే ఏంట్రా ఇల్లు కొట్టుకోవడం అవుతాయంటావా? ఏమో చెప్పలేం. ఆ పవన్ కళ్యాణ్ చేతారో మీరు గట్టిగా చేస్తారు. పవన్ కళ్యాణ్ మా బుతులు మారుతాడు, గోడ గట్టి వేసి గుట్టు అంతనా బుర్రబాడి అయిపోద్ది పవన్ కళ్యాణ్ వేసిన తప్పకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇల్లు ఎన్ని కూలిపోయి ఉంటారా? దగ్గరికి అయితే మా ఇల్లు అయితే ఇలా ఉండేదన్న, మా ఇల్లు ఇలా ఎదురు ఉండేదండి. వాళ్ళు అక్కడ లెక్కిపోతుంది, అక్కడ ఉండేదన్న ఇల్లు మాది. అక్కడ నుంచి ఇలా వచ్చేది, అక్కడ రెంట్ కొంటున్నాం అన్న. రెంట్ 2500 అన్న. కరెంట్ బిల్ అన్ని మాయ అన్న. సొంత ఇల్లు, మా సొంత ఇల్లు అన్న. దాబా మొత్తం సోమని పోయింది అన్న, బీరువా పోయింది, మంచం పోయింది, అన్న పోయాన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే గట్టిగా చేస్తాడన్న, చాలా గట్టిగా మా బోతులు మారుతాడన్న, కొట్టేసి అన్నీ వేసి ఇస్తాడన్న. ఇల్లు అడగక్కర్లేదు, ఇస్తాడు మనోడు. పవన్ కళ్యాణ్ నమ్మకం ఉందన్న నాకు. మా స్కూల్ ఎదురు ఉండేదన్న, అది కొట్టిపోయిందన్న. పెద్ద మార్కెట్ ఉండేదన్న అక్కడ, ఆ మార్కెట్ కూడా పోయిందన్న. ఇప్పుడు మార్కెట్ సెంటర్ అన్న. అప్పుడు బాగుండేదన్న, అప్పుడు గుట్టేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నేత నమ్మకమే. ఈ వెనకాల బ్యాండ్ షాప్ అన్న, బ్యాండ్ షాప్ పెట్టాడన్న. ఇది మా అమ్మ వాళ్ళది అన్న. ఇది మా అమ్మ వాళ్ళది. ఇదేనన్న నా జాయిగా వర్షానికి తుఫానికి కొట్టిపోతుందన్న రోజు. 2 నెలలు అయితే ఇల్లు చెప్పడం కొంచెం ఎదురుకొస్తుంది అన్న, ఎదురుకొస్తుంది. బేగా వేసేది మంచిదన్న. మా అమ్మ మాలిది అన్న. పొడిపోలే సగం ముందే. కొట్టేస్తే బాగుంటుంది అన్న, మా బతుకులు అన్ని బాగుంటాయి అన్న అందరికి. పవన్ కళ్యాణ్ వేస్తారన్న ఈ సంవత్సరం కంపల్సరీ. టైం అడిగాడు, టైం ప్రకారం వచ్చాడన్న. మరి ఆయన చెప్పి విధానం ఏంటంటే నేనే వేస్తాను, మరి నవంబర్ నెల స్టార్టింగ్ చేస్తానని అన్నారు. మరి పోయిన వారంలో అయితే మరి మాట్లాడడం జరిగింది. మరి మాకు త్వరలోనే ఆ గొట్టు నిర్మాణం చేస్తే మరి మాకు బాగుంటుంది. మరి ఈ నెల పోతే సముద్రం పోటింగ్ ఎక్కువ అయిపోద్ది. దాదాపు 20 నుంచి 25 వరకు మరి కోతకు గురయ్యే అవకాశాలు కూడా మరి ప్రతి సంవత్సరం ఉంటుంది. మరి ఒక లైన్ పోతుంది, ఒక రోడ్ లైను, ఒక ఈది లైన్ పోతుంది. మరి సంవత్సరం అలాగా ఒక ఈది లైన్ పోతుంది. మరి దాదాపు ఒక ఈది లైన్ అంటే 20 నుంచి 25 వరకు మరి పోతుంది. మరి ఇలాగా దగ్గరికి 15 సంవత్సరాల కాడి నుంచి మరి ఇది ఈ 20 సంవత్సరాల కాడి నుంచి మరి కోతకి గురైపోవడం మరి జరిగింది. మరి దాదాపు ఇప్పటికి 2 కిలోమీటర్ల సముద్రంలో ఉంది మరి ఊరు. మరి త్వరలో వేస్తే మరి మాకు బాగుంటుంది అనేసి మేము ఎంతో ఆశపడుతున్నాం. మరి స్థలాలు ఎక్కడో ఇస్తున్నారో మేము ఎక్కడికో వెళ్ళి అక్కడికి పెట్టుకొని మరి సముద్రంలోనే ఏటకి వెళ్ళాలంటే మాకు అవ్వట్లేదు. మీరందరూ మరి అధికారులు అందరూ మరి సహకరించాలని పెద్దల చిన్నలను పడిపోయిందిగా అల్లిపోయాం. మరి ఏరే బాత్రూమ్ లేదు. మరి ఈ చివరి నుంచి అక్కడికి ఉండేది మాది. ఈ పోర్స్ 8 గదులు, ఆ పోర్స్ 8 గదులు, ఆ పోర్స్ 8 గదులు. ఒక ఇల్లే, ఆ చివరి ఒకరిది.
ఈ 2 మావి. అయితే ఎకరం కొబ్బరి తోట కూడా పోయింది. లోపల కొబ్బరి తోట. కొబ్బరి తోట పెద్ద ఏతాయి నుయ్య, ఇంకో నుయ్య, 2 నుయ్యలు, 3 బాత్రూములు, రెట్లు 3 రెట్లు. కిందది కోసేస్తుంది కదండి కెరటాములు, అలా కొట్టేస్తున్నాయి. కెరటాములు గోడకు కొట్టేస్తున్నాయి కింద నుంచి కొలికేస్తామంటే మరి మట్టి ఆగుతుంది ఏంటండి బరువు. ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు పడుతుందమ్మా మొత్తం? ఈ సంవత్సరంలోనే ఇల్లు పోయి. ఇల్లు మాది పెద్ద ఇల్లు. ఎటు దారి లేక కొంపలో ఉన్నాం. ఎందుకు పోయింది అది? సముద్రానికి తెరలకు కొట్టేసిందా? ఎలా పడిపోయింది అది? ఎలా పడిపోయిందంటే కెరటావులు కొట్టేస్తున్నాయి. ఆ గొట్టేసాడు కదా అతను జగన్. ఆ గొట్టు వల్ల కెరటావు సముద్రం ముందుకు వచ్చేస్తుంది. సముద్రం ముందుకు వచ్చేస్తుంది. కొట్టేస్తే ఎప్పుడో వీళ్ళు ఇప్పాడల్లా కాపాడు. మరి ఇప్పాడ అధికారులు ముందుగా చర్యలు తీసుకోలేదు. ఉప్పాడల్లా పోయిన తర్వాత ఇప్పుడు అధికారులకు గ్యాప్ వచ్చింది, కొట్టేస్తారంటే ఎంతో సంతోషం పడుతున్నాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, నవంబర్లోనే పనులు మొదలు పెడుతున్నామని కూడా చెప్పారు. ఎలా ఉంటుంది ఇప్పుడైనా? ఏం తగ్గే అవకాశం ఉందా? మాకు సంతోషంగా ఉంది ఎత్తాడంటే. మరి ఎక్కడి నుంచి ఎత్తాడో, ఇల్లులే తీసేస్తాడో, మరి సముద్రబడి నుంచి ఎత్తాడో మాకు తెలియదు. మాకు శాసనం అవుతుందంటే ఈ 2 నెలలు కానీ ఈ 2 నెలలు పెట్టి ఇప్పుడు 2 నెలలు ఉంది వేసేస్తారని అంటున్నారు. మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే మీకు ఏ విధంగా కొడుతుందమ్మా? రాత్రిలో వచ్చి కొట్టేస్తుంది? పొగులు కూడా గట్టిగా కొడుతుందండి. తలకాయ పోటు వచ్చేస్తుంది, ఇల్లు ఎదురుతున్నాయి. ఎక్కడికన్నా పోవాలంటే మరి వెనకాల ఆసరా లేదు, మాకు మొగ్గు ఆసరా లేదు. మరి అద్దెలు పోవాలంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎక్కడ పోవం. మరి ఆడపిల్లలతో ఉన్నాం, తల్లిదండ్రులు లేని పిల్లలతో గట్టా ఉన్నాం. మరి ఏంటి ఇప్పుడు గుట్టేస్తే మీరు ఆనందంగా ఉంటారా? ఆనందంగా ఉంటాం. ఆయన మరి ఆనందంగానే ఉంటాం. ఏదో పడిపోయిన కొంపలు కొంచెం అలా నిలబెట్టుకుంటాం. ఇక్కడ ఉండేది, ఇక్కడ నుంచి ఇల్లు అలాగే మీరు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఇప్పుడు ఇల్లు ఉంటుందన్న కూడా గ్యారంటీ లేదు. అసలు ఇంక పోయిందట్టే కదండి. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మీరు కొద్దిగా తొందరగా వేస్తే కొద్దిగా మా ఇంకో 2వ ఇల్లు కూడా మిలుగుతుంది. ఆల్రెడీ ముందుగా మా ఇల్లు కూడా పోయింది, ఇది కూడా కాపాడినట్టుగా ఉంటారు మీరు. కొద్దిగా త్వరగా పనులు మొదలెట్టండి సార్.